ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ హనుమంతుని దయ, శ్రీరాముని ఆశీస్సులు మనందరిపైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఒకసారి ప్రార్థిద్దాం. ఈ పవిత్రమైన హనుమాన్ జయంతి సందర్భంగా మన భక్తులకు రక్షకుడు, అపార శక్తివంతుడు, అంచెలంచెల భక్తికి ప్రతీక అయిన హనుమంతుడి గురించి కాసేపు మాట్లాడుకుందాం. హనుమంతుడు అంటే కేవలం బలం కాదు, వినయం, సేవాభావం, ముఖ్యంగా శ్రీరాముని పట్ల అపారమైన భక్తి. రాముని సేవ కోసం జీవించిన మహాభక్తుడు. భక్తులు కష్టాలలో ఉంటే ఎప్పుడూ వదిలిపెట్టని దేవుడు. అలాంటి హనుమంతుడి కృప ఎలా ఒక భక్తుడి జీవితాన్ని మార్చిందో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి పెద్దగా ఆస్తి ఏమీ లేదు, కానీ అతనికి ఉన్న గొప్ప సంపద నిజమైన భక్తి. ప్రతిరోజు ఉదయం లేవగానే జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడిని పూజించేవాడు. అలాగే హనుమంతుని ముందు దీపం వెలిగించి భక్తితో నమస్కారం చేసేవాడు. అతడు ఒక చిన్న వ్యాపారి, కానీ పూర్తి నిజాయితీతో ఎవ్వరినీ మోసం చేయకుండా, అబద్ధం చెప్పకుండా వ్యాపారం చేసే వ్యక్తి. కానీ అతనికి ఒకరోజు అకస్మాత్తుగా తన జీవితాలలో కష్టాలు మొదలయ్యాయి. వ్యాపారం నష్టపోయింది, డబ్బులు పోయింది. అలాంటి పరిస్థితిలో కూడా అతను ఎప్పుడూ నిజాయితీ తప్పలేదు. చుట్టుప్రక్కల వాళ్ళంతా నవ్వుతూ ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు. ఇంత పూజలు చేశావు, ఏమైంది, ఎందుకు ఎప్పుడూ దేవుడిని నమ్ముతావు అని. రామయ్య మాత్రం ప్రశాంతంగా అనేవాడు, నన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు, కానీ నన్ను వదిలిపెట్టలేదు అని. ఆయన మనసులో ఒక చిన్న బాధ ఉండేది. ఒక రాత్రి అతను హనుమంతుడి ముందు కూర్చొని, స్వామి, నేను ఎప్పుడూ నిజాయితీగా ఉన్నాను, అయినా ఎందుకు ఇలా జరుగుతుంది, నీవే నాకు ఒక మంచి మార్గాన్ని చూపించు అని ప్రార్థించాడు. ఆ రాత్రి అతనికి ఒక స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో హనుమంతుడు ప్రత్యక్షమయ్యారు. రామయ్య భయంతో అడిగారు, స్వామి, నేను ఏం తప్పు చేశాను, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో చెప్పారు, నీవు తప్పు చేయలేదు, ఇది నిన్ను శిక్షించడానికి కాదు, మార్చడానికి కాదు, నీవు మారిపోకూడదు అని పెడుతున్న పరీక్ష. కష్టం వచ్చినప్పుడు చాలామంది నిజాయితీని వదిలేస్తారు, కానీ నువ్వు అలా చెయ్యకు. శ్రీరాముడిని నమ్మి ముందుకు సాగు, నిజమైన మార్గాన్ని వదలొద్దు అని చెప్పారు. అది విన్న రామయ్యకి కొత్త ధైర్యం వచ్చింది. మరుసటి రోజు నుంచి అదే నిజాయితీతో పనిచేశాడు. భక్తిని ఇంకాస్త పెంచుకున్నాడు. వీలైనంత వరకు తన దగ్గర ఉన్నంతలో ఇతరులకు సహాయం కూడా చేసేవాడు. కొన్ని రోజులలో పరిస్థితి మారింది. అతని వ్యాపారం మళ్ళీ వృద్ధి చెందింది, లాభాల బాట పట్టింది. రామయ్యను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రామయ్య ఒక మాట చెప్పారు, దేవుడు నా కష్టాలను వెంటనే తీసేయలేదు, కానీ వాటిని ఎదుర్కొనే శక్తిని ఇచ్చారు అని. హనుమంతుడు మన ముందుకు వచ్చి కనిపించకపోయినా మన హృదయంలో మనకి సరైన దారిని చూపిస్తారు. ప్రత్యేకంగా శ్రీరాముడిని భక్తితో పూజిస్తూ శ్రీరాముడు చూపించిన ధర్మమైన నిజాయితీగా ఉండే వాళ్ళని ఎప్పుడూ ఆయన ఒంటరిగా వదలరు. నిజాయితీగా ఉండే ప్రతి మనిషి, నిజాయితీగా పనిచేసే ప్రతి హృదయం మీద శ్రీరాముని కృప, హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.